శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో 179, 180 ఈ రెండు శ్లోకాలకి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ శ్లోకాలను మనం చదువుకుందాం. దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోనిముద్ర త్రిఖండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వంచితార్థప్రదాయిని. దశముద్ర సమారాధ్య శ్రీచక్ర ఆవరణ పూజ చేసేటప్పుడు ఒక్కొక్క చక్ర పూజ అయిన తర్వాత ఒక్కొక్క ముద్రతో నమస్కారం చేస్తూ ఉండాలి. ఒక్కొక్క ముద్రని చూపించాలి. మొత్తము కూడా నవావరణాలు అయిపోయిన తర్వాత దశముద్ర కూడా ఉంటుందన్నమాట. అందుకని దశముద్ర సమారాధ్య అని చెప్పి నేను అంటూ ఉన్నారు. ఏమిటి ఈ ముద్రలు అందరూ చేయవచ్చా అంటే శ్రీచక్రార్చన చేసేటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పబడినటువంటివి ఇవి. చూడండి, సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశ సర్వఖేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రిఖండ అనేటువంటి ఈ 10 ముద్రలు. ఈ 10 ముద్రల చేత కూడా ఆరాధించబడేటువంటి తల్లి. పరమేశ్వరుని ఆరాధించేటప్పుడు ఈ ముద్రలు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నమాట, చూపించాలి. అందుకని దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి. త్రిపుర వైభవాన్ని చాలాసార్లు మనం చెప్పుకున్నాము. అటువంటి తల్లి శ్రీవశంకరి శ్రీ లక్ష్మీదేవిని చాలా శీఘ్రంగా అనుగ్రహింపచేస్తుంది. లక్ష్మీదేవి ఎవరో కాదు, తల్లి యొక్క ఒక మహాశక్తి స్వరూపం. సర్వైశ్వర్య ప్రదాయిని సర్వసౌభాగ్య ప్రదాయిని శ్రీ మహాలక్ష్మిగా అవతరించింది. లోకంలో ఉండేటువంటి సర్వైశ్వర్యాలు సర్వ సంపదలని కూడా మహాలక్ష్మి రూపంలోనే శ్రీమాత అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకని శ్రీమాతను నిత్యము ఆరాధించేటువంటి వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. అన్నీ ఉంటాయి. అన్నపానాదులు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, వాక్ సమృద్ధి ఉంటుంది, తుష్టి పుష్టి సమృద్ధి సంతోషము ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అందుకని త్రిపుర శ్రీ వశంకరి ఆ అన్ని స్త్రీలను కూడా ఆ తుష్టి పుష్టి మతి ధృతి క్షమ శాంతి ఇటువంటివన్నీ లక్షణాలన్నీ కూడా శోభస్కరమైనటువంటి లక్షణాలు, ఈ గుణాలన్నింటినీ కూడా తన భక్తులకి చాలా శీఘ్రంగా అనుగ్రహించేటువంటి తల్లి. అందుకని త్రిపుర శ్రీ వశంకరి. జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. తర్వాత ఈ నామాలన్నీ కూడా తల్లి యొక్క జ్ఞానాన్ని గురించి చెప్తూ ఉన్నాయి. ఇంతవరకు కూడా మనం చెప్పుకుంటున్నాం తల్లి యొక్క జ్ఞానం, అపారమైనటువంటి జ్ఞాన సంపద. ఆ మొత్తము జ్ఞానాన్ని కూడా అద్వైత భావాన్ని, ఈ జీవుడు అనేటువంటి వాడు ఎవడు వేరు కాదు, పరమాత్మలో ఉండేటువంటి ఒక భాగమే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏ విధంగా చెప్పాడు. దక్షిణామూర్తి ఎటువంటి జ్ఞానముద్రనైతే చూపించి సనకాది మహర్షులందరికీ కూడా జ్ఞానబోధ చేశాడు, కేవలం మౌనంగానే ఉండి, అదే జ్ఞానముద్ర ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. జ్ఞానముద్ర జ్ఞానగమ్య అంటే ఈ చూపుడు వేలు బొటన వేలు ఈ రెండింటినీ కూడా ఇలా కలిపి ఉంచితే ఇది జ్ఞానముద్ర అవుతుందన్నమాట. తర్జని అంగుష్టము ఈ రెండింటినీ కలిపి గనక చూపించినట్లయితే ఇది జ్ఞానముద్ర అవుతుంది. ఈ చేతికి ఉండేటువంటి 5 వేళ్ళకి కూడా 5 నామాలు ఉన్నాయి. చిట్ట చివరి వేలుని, చిన్న వేలునేమో మనం కనిష్ఠిక అని చెప్పి చెప్తాం. చిట్ట చివరిది చిన్న వేలు. రెండో వేలేమో అనామిక, మూడో వేలు మధ్యమ, ఈ వేలు మొట్టమొదటిది ఇది చూపుడు వేలు అని చెప్పి నేను అంటాం కదా. ఈ చూపుడు వేలేమో ఇది తర్జని, బొటన వేలేమో ఇది అంగుష్టము అని చెప్పి చూపిస్తాం సాధారణంగా. ఈ 5 వేళ్ళకి 5 నామాలు మనకి శాస్త్రం ఇచ్చింది. జ్ఞానముద్ర జ్ఞానగమ్య. తల్లిని తెలుసుకోవాలి అంటే ఆ శ్రీమాత తత్వాన్ని మొత్తాన్ని కూడా ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ పొందటానికే ఇన్ని నామాలు కూడా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ఎన్ని విధాలైనటువంటి భక్తులు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఒక మెట్లుగా ఉపయోగపడతాయి, సోపానాలుగా ఉపయోగపడతాయి. చిట్ట చివరికి ఆ పరమాత్మని గురించినటువంటి ఒక విశేషమైనటువంటి జ్ఞాన సంపత్తిని పొందగలుగుతాడనమాట సాధకుడు. ఆ జ్ఞానం ద్వారానే ఈ ప్రాపంచికమైనటువంటి విషయ బంధాలన్నీ కూడా తెగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. జ్ఞానము ఆమె, జ్ఞేయము తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడా ఆ తల్లి. అందుకని పరమాత్మ తత్వము అనేటువంటిది ఎంత కష్టమైనటువంటిదో చూడండి. అన్నీ తెలిసినట్లుగానే ఉంటాయి మనకెందుకండి ఇన్ని పురాణాలు, ఇన్ని కావ్యాలు, ఇన్ని స్తోత్రాలు ఇంతమంది చెప్తూ ఉన్నా కూడా అని చెప్పి అంటూ ఉన్నా కూడా చెప్పిందే పదే చెప్తూ ఉంటారంటే చెప్పినంతసేపు బాగానే ఉంటుంది, కానీ వెంటనే మనసు జారిపోతూ ఉంటుంది. అందుకని పదే చెప్పుకుంటూ మననం చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఒక
స్థితి, ఒక మానసికమైనటువంటి ఒక దృఢత్వము అనేటువంటిది తప్పనిసరిగా ఆ సాధకుడికి వస్తుంది. అది లభ్యమయ్యేదాకా కూడా మనం కష్టపడాల్సిందే. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకి చేరాల్సిందే కానీ ఒకేసారి అమాంతంగా ఎగరలేము. దానికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. అందుకని జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. ఈ నామంలో జ్ఞానముద్రని చెప్పుకున్నాము. తర్వాత యోనిముద్ర, త్రిఖండేసి, త్రిగుణాంబ, త్రికోణగా. దశముద్ర సమారాధ్య అన్నటువంటి చోట 10 ముద్రల గురించి మనం ఆ పేర్లు ఏంటో తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఇది యోని ముద్ర అని చెప్పి చెప్తున్నారు. అంటే దశముద్రలలో 9వది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి పేర్లలో ఇది 9వ ముద్ర, యోని ముద్ర. దీనినే నమస్కార ముద్ర అని కూడా అంటారు. అన్ని ఆవరణల పూజ అయిన తర్వాత ఈ నమస్కార ముద్ర తప్పనిసరిగా చెయ్యాలన్నమాట. అనంతరము త్రిఖండేసి. త్రిఖండేసి అంటే దశముద్రల్లో చిట్ట చివరిది త్రిఖండేసి. యోని ముద్ర ఏమో 9వది, దశముద్రలలో చిట్ట చివరిదేమో త్రిఖండేసి, త్రిఖండము అనేటువంటి ఈ ముద్ర. త్రిగుణాంబ, త్రికోణగా. అటువంటి తల్లి త్రిగుణాంబ. త్రిగుణాలన్నింటికీ కూడా కారణభూతమైనటువంటి తల్లి. సత్వరజస్తమో గుణాలు శ్రీమాత నుంచే ఆవిర్భవించాయి, తద్వారానే సృష్టి జరిగింది అని చెప్పి చాలా పర్యాయాలు మనం చెప్పుకున్నాము. త్రిగుణాంబ, త్రికోణగా. ఈ త్రికోణమే అసలు పరమేశ్వరి యొక్క స్వరూపం అన్నమాట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు. ఇటువంటి తల్లి అనఘాద్భుత చారిత్ర, వాంఛితార్థ ప్రదాయిని. అనఘ, అఘము అంటే పాపము. అనఘ అంటే అఘము లేనటువంటి తల్లి. దోషాలు ఉంటాయి కదా, పాపాలు. ఏదైనా తప్పులు చేస్తే ఆ పాపం అనేటువంటిది చుట్టుకుంటుంది. సుమంగళి అయినటువంటి తల్లి, పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమెకు అసలు అఘము అనేటువంటిది లేదు. భక్తుల యొక్క అఘములన్నింటినీ కూడా అఘనాశిని అంటే పాపాలన్నింటినీ కూడా కడిగి వేసేటువంటి తల్లి. అందుకని కొంతమంది అనఘాదేవి వ్రతము అని కూడా చేస్తారండి. అనఘాదేవి అన్నా కూడా ఇక్కడ శ్రీమాత అని చెప్పిననే అర్థం చేసుకోవాలి. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది. అనఘాద్భుత చారిత్ర, వాంఛితార్థ ప్రదాయిని. అటువంటి తల్లి యొక్క తత్వం తెలుసుకొని మనం గనక ఆరాధించినట్లయితే తప్పనిసరిగా కోరిన కోరికలను అన్నింటినీ కూడా అతి శీఘ్రంగా అనుగ్రహిస్తుంది అని ఇంతవరకు ఉండేటువంటి 180 శ్లోకాల దాకా ఉండేటువంటి నామాలకు మనం అర్థం తెలుసుకున్నాము స్థూలంగా. ఒకసారి మళ్ళీ ఈ 2 శ్లోకాలు కూడా పఠనం చేసుకుందాం. దశముద్రా సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి, జ్ఞానముద్ర, జ్ఞానగమ్య, జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, యోనిముద్ర, త్రిఖండేసి, త్రిగుణాంబ, త్రికోణగా, అనఘాద్భుత చారిత్ర, వంచితార్థప్రదాయిని. దాదాపుగా చిట్ట చివరికి వచ్చాం. మిగిలినటువంటి 2.5 శ్లోకాలు ఆ లలితాంబని గురించి ఇంకా చెప్తూ ఉన్నారు. దానిలో సంక్షిప్తంగా తెలుసుకుందాం మరొక భాగంలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.